బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం తారాపురం గ్రామ సమీపంలో ఒరిస్సాకు చెందిన శ్రీ నీలకంఠేశ్వర ట్రావెల్ బస్సు అగ్నికి ఆహుతైంది. భువనేశ్వర్ నుండి మల్కాన్గిరి వెళ్తున్న బస్సు ఈ రోజు తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో వెనుక టైరు పేలిపోవడంతో ప్రమాదం సంభవించినట్లు తెలుస్తుంది. పరిస్థితిని గమనించిన బస్ డ్రైవర్ అప్రమత్తమై ప్రయాణికులను రక్షించాడు. బస్సులో ప్రయాణిస్తున్న మొత్తం 42 మంది ప్రయాణికులతో పాటు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన చిత్రకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మంగు కిల్లా కూడా ఉన్నట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో మిస్ అయిన ఓ ప్రయాణికురాలు బ్యాగులో 10 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం ఉండడం దానిని వెతికి పోలీసులు తిరిగి ఆమెకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆవిడది బ్యాగ్ లో ఏంటంటే గోల్డ్ బ్యాగ్ లో ఉండిపోయింది. సుమారు 10 lakhs వర్త్ గోల్డ్ అనమాట. ఒక సుమారు 10 లక్షలు విలువైంది. ఈ దాంట్లోని బ్యాగ్ లోని గోల్డ్ ఉండిపోతే ఒక ఇయర్ స్టడ్ తప్ప, ఇలాంటిది ఇంకో ఇయర్ స్టడ్ తప్ప అన్ని దొరికాయి. 2 రింగులు, ఒక నెక్లెస్, 4 బ్యాంగిల్స్, సుమారు 10 లక్షలు వర్త్ ఉంది దొరికాయి అనమాట. అన్ని మొత్తం టీం అంతా సెర్చ్ చేశారు. ఆవిడతో సహాయంతో కలిపి మేము సెర్చ్ చేసిన తర్వాత దొరికింది. ఆవిడకి హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నాం. అది ఇచ్చే క్లాత్ అని సరే. అపురం మండలంలో ఒక బస్ ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఇది ఏంటంటే ఒరిస్సాలోని భువనేశ్వర్ నుంచి నిన్న రాత్రి 7:45 బయలుదేరింది. మల్కన్గిరి వెళ్తున్న బస్సు ఆరెంజ్ నీలకంఠేశ్వర ట్రావెల్స్ బస్సు. ఈ బస్సు తెల్లవారుజామున 4 గంటల సుమారు టైంలోని రామభద్రపురం నేషనల్ హైవే మీద అవుట్స్కట్స్ ఆఫ్ రామభద్రపురంలో బస్సు టైర్ పంచర్ అవడం వల్ల బ్యాక్ వీల్ పంచర్ అవడం వల్ల ఆ ప్రెషర్కి రాపిడ్కి ఏంటంటే ఫైర్ అయింది. ఫైర్ అయిన తర్వాత ఇమీడియట్గా బస్సు డ్రైవర్ ఎలర్ట్ అయ్యి అందరు పాసింజర్ని కూడా దించేశారు. సుమారు 42 మంది ఇంక్లూడింగ్ ఒక ఒరిస్సాలోని చిత్రకోడ్ ఎమ్మెల్యే గారితో పాటు 42 మంది పాసింజర్లు అందరూ దిగి నెక్స్ట్ ఇంకొకటి ఒరిస్సా ట్రావెల్స్ బస్సు వస్తే అందులోనే మళ్ళీ అందరూ కూడా మల్కన్గిరి వైపు వెళ్ళిపోయారు. ఈ ఇన్సిడెంట్లో ఎటువంటి ఇంజరీస్ కానీ ఎవరు క్యాజువాలిటీస్ కానీ ఏం జరగలేదు. ఆ బస్తాలకు లగేజ్, పాసింజర్స్ లగేజ్ మాత్రం కాలిపోయింది. ఇమీడియట్గా మన లోకల్ పోలీసు అండ్ ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి బస్సెస్ అంతా అదుపు చేసి ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా చూస్తున్నారు. దాంట్లో ఒక ప్రయాణికురాలు తాలూకా గోల్డ్ సుమారు 10 లక్షల రూపాయల గోల్డ్ ఒకటి పోతే ఇప్పుడు అందరూ కూడా వెతికి ఆమెకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.